హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్ టాపిక్ నుండి బిట్స్ వస్తాయి. క్వశ్చన్ ట్యాగ్స్లో పాజిటివ్ స్టేట్మెంట్కు క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాయవలను. పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాట్ రాయాలి, అంటే ఆ స్టేట్మెంట్లో నాట్ అని ఉండదు. నెగిటివ్ వాక్యానికి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాయకూడదు, అంటే నెగిటివ్ అయ్యి ఉంది, ఇంకా నాట్ ఏం రాస్తాం. ఆ క్వశ్చన్ ట్యాగ్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ కంపల్సరీ ఉండాలి. అది పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నాట్ ఉండాలి, నెగిటివ్ వాక్యం అయితే నాట్ రాయకూడదు. ప్లస్ ప్రొనౌన్, చివరిగా వచ్చేది క్వశ్చన్ మార్క్ అనమాట. క్వశ్చన్ మార్క్ లేనిదే మనకి బిట్ ఆన్సర్ పోతుంది అనమాట. ఇది దీని యొక్క స్ట్రక్చర్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్రొనౌన్ క్వశ్చన్ మార్క్. బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం క్వశ్చన్ ట్యాగ్. అవి ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. వీటిని బీ ఫార్మ్స్ అంటారు అనమాట. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. ఇవి మనకి బీ ఫార్మ్స్ అనమాట. బీ ఫార్మ్స్ ముందు రావాలి మీకు. బీ ఫార్మ్స్ తెలిస్తే అప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో అవి ఎలా యూజ్ చేస్తాం తెలుస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సి ఈజ్ ఏ టీచర్. దీనికి ఎలా రాస్తామంటే సి ఈజ్ ప్లస్, అంటే ఆ స్టేట్మెంట్లో నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసి ఈజ్ నాట్ సి అనమాట. ప్రొనౌన్ ఏముంది సి. ఈజ్ నాట్ సి క్వశ్చన్ మార్క్. దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ నాట్ ఉంది, నాట్ మరి రాయకూడదు ఆన్సర్లో. ఆర్ దే ప్రొనౌన్, ఆర్ దే క్వశ్చన్ మార్క్ అనమాట. ఆర్ దే. మౌనిక వాజ్ లేజీ గర్ల్. వాజ్ రాస్తాము, అక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసుకుంటాం. వాజ్ నాట్, మౌనిక అనేది అమ్మాయి కాబట్టి సి అవుతుంది ప్రొనౌన్. వాజ్ నాట్ సి, దానికి ఆన్సర్. చివరిలో క్వశ్చన్ మార్క్ కంపల్సరీ. ద బుక్స్ వేర్ మూవ్డ్. వేర్ నాట్ యాడ్ చేయాలి, అది నెగిటివ్ వర్డ్ కాదు, నెగిటివ్ పాజిటివ్ అనమాట. వేర్ ప్లస్ నాట్, ద బుక్స్ అంటే దే అనమాట. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది వేర్ నాట్. వేర్ ప్లస్ నాట్ అంటే వేరింట్ దే. నోట్ అంటే ఇంపార్టెంట్ వాక్యం. ఐఎం అని పాజిటివ్ వాక్యం ఉంటే ఆర్ ఇంట్ ఐ రాయవల్ల. ఐఎంతో నెగిటివ్ వాక్యం ఉంటే యామ్ ఐ రాయాలన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఐఎం అంటే యామ్ అంటే ఐ అని రాయకూడదు, ఆర్ ఇంట్ ఐ అని రాయాలి. నెక్స్ట్ యామ్ ఐ రాయాలి, ఐఎం అని వస్తే నెగిటివ్ వాక్యం ఉంటాయి. నెక్స్ట్ మనం మోడల్ వెర్బ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మోడల్ వెర్బ్స్లో క్వశ్చన్ ట్యాగ్లు రాయాలి చూడం. విల్, షెల్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, మస్ట్, ఇవన్నీ కూడా మోడల్ వెర్బ్స్ వస్తాయి. మోడల్ వెర్బ్స్లో క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్. డ్రైవ్ అనేది వెర్బ్. కెన్ నాట్, ఐ అది నెగిటివ్ వర్డ్ కాదు కాబట్టి పాజిటివ్ ఉంది కాబట్టి నాట్ యాడ్ చేస్తాం. యూ క్యాన్ నాట్, కాంట్ ఐ. కెన్ ప్లస్ నాట్ కాంట్ అవుతుంది. మురళి విల్ గో టు టెంపుల్. విల్ ప్లస్ నాట్ వోంట్. మురళి అనేవాడు హీ అనమాట. వోంట్ హీ ఆన్సర్. పూర్ణిమ మస్ట్ కంట్రోల్ హీ డైట్. మస్ట్ అనేది రాస్తాము, ప్లస్ నాట్ యాడ్ చేసుకుంటాము. అది పాజిటివ్ వాక్యం కాబట్టి నాట్ యాడ్ చేయాలి. పూర్ణిమ అంటే షీ అనమాట. మస్ట్ ప్లస్ నాట్ ఏమవుతుందంటే మస్ట్ ఇంట్ అవుతుంది. పూర్ణిమ అంటే అమ్మాయి కాబట్టి సి అవుతుంది. మస్ట్ ఇంట్ నాట్ సి. మస్ట్ ఇన్ నాట్ అంటే మస్ట్ ఇంట్ సి అని రాస్తాం. రవి ఆట్ నాట్ టు స్పెండ్ మనీ. ఆట్ నాట్ ఆల్రెడీ ఇచ్చిన వాక్యంలో నాట్ ఉంది కాబట్టి మనం యాడ్ చేయము ఆన్సర్లో. ఆట్ హీ అంతే. రవి అంటే హీ కాబట్టి నోట్. క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్లో యూజ్డ్ టు వస్తే క్వశ్చన్ ట్యాగ్లో డిడ్ రాయాలన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. యూజ్డ్ టు ఎక్కడైనా మనకు కనబడితే అప్పుడు డిడ్ రాయాలి. దే యూజ్డ్ టు స్పెండ్ టైమ్ ఎట్ ద బస్ స్టాప్. ఇది ఒక ఎగ్జాంపుల్. యూజ్డ్ టు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం డిడ్. ఇది పాజిటివ్ వాక్యం కాబట్టి నాట్ యాడ్ చేస్తాం అనమాట. యూజ్డ్ టు. డిడ్డింట్ దే. షీ వుడ్ టేక్ ఎక్స్ట్రా రైస్. వుడ్ ప్లస్ నాట్ వుడ్డింట్ అవుతుంది. నెక్స్ట్ వుడింట్ షీ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. వుడింట్ షీ. వీ షల్ ఒబే దమ్. షల్ ప్లస్ నాట్ ఏమవుతుందంటే షాంట్ అవుతుంది. అది పాజిటివ్ వాక్యం కాబట్టి నాట్ యాడ్ చేసుకోవాలి. షాంట్ వీ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ప్రొనౌన్లో రాసిస్తాం అనమాట. చివరిగా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. వీటిని హ్యావ్ ఫార్మ్స్ అంటారు. హ్యావ్ ఫార్మ్స్లో క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. వీ హ్యావ్ నెవర్ పర్ఫార్మ్డ్ వెల్. వీ హ్యావ్ నెవర్ పర్ఫార్మ్డ్ వెల్. నెవర్ అనేది నెగిటివ్ వర్డ్ అండి, అక్కడ నాట్ యూజ్ చేయకూడదు. నో, నెవర్, నో వన్, నాట్, నో బడీ, నథింగ్ ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్స్ అనమాట.
ఇవి క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్లో ఉంటే మనం నెగిటివ్ వర్డ్ నాట్ పెట్టకూడదు అనమాట. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, హ్యావ్, వి. నోబడీ హ్యాడ్ కంప్లీటెడ్ హోంవర్క్. నోబడీ అనేది కూడా నెగిటివ్ వర్డ్. హ్యాడ్, నోబడీ, ఎనీబడీ, సంబడీ, ఎవ్రీబడీ ఇవన్నీ వస్తే ఏం రాయాలి, ప్రనౌన్ కింద దే రాయాలన్నమాట. అప్పుడు హ్యాడ్, దే. ఆల్రెడీ నోబడీ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి నాట్ రాయకూడదు. ఇంకా సంబడీ హ్యాడ్ స్టోలెన్ మై పెన్. సంబడీ అప్పుడు ఏమొస్తుంది, హ్యాడ్ ఇంట్ దే. సంబడీ అనే వచ్చినప్పుడు ఏం రాయాలంటే దే రాయాలి. హ్యాడ్ ప్లస్ నాట్, హ్యాడ్ ఇంట్ దే రాయాలన్నమాట సంబడీ ప్లేస్లో. నోట్ ఏంటంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు V3 లేకుండా వస్తే క్వశ్చన్ ట్యాగ్లో హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అయినా రాసుకోవచ్చు. హ్యావ్ వచ్చినప్పుడు డూ రాయాలి, హ్యాజ్ వచ్చినప్పుడు డస్ రాయాలి, హ్యాడ్ వచ్చినప్పుడు డిడ్ రాయాలి. ఇవన్నీ గుర్తుంచుకోవాలన్నమాట. ఐ హ్యావ్ ఏ కార్. హ్యావ్ వచ్చింది కాబట్టి డూ రాస్తాం అనమాట. డూ ప్లస్ హ్యావ్ ఏదైనా రాసుకోవచ్చు అనమాట. అది హ్యావ్ వస్తే డూ రాయాలి కాబట్టి అది నెగిటివ్ వర్డ్ కాదు కాబట్టి పాజిటివ్ వర్డ్ కాబట్టి నాట్ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమొస్తుంది, డూ ప్లస్ నాట్. డోంట్, ఐ అనేది ప్రనౌన్ కింద రాసుకోవాలి మనం. డోంట్ అయినా రాసుకోవచ్చు, హ్యావ్ ఇంట్ ఐ అయినా రాసుకోవచ్చు హ్యావ్ ఫార్మ్స్లో. నెక్స్ట్ సి హ్యాజ్ ఏ హ్యాండ్ బ్యాగ్. హ్యాజ్ వచ్చింది కాబట్టి డస్ రాయాలి. డస్ ప్లస్ హ్యాజ్కి హ్యావ్ రాయాలండి. ఐ, యూ, దే వస్తే డూ ప్లస్ హ్యావ్ రాయాలి. అక్కడ హీ, సీ, ఈట్ వస్తే డస్ ప్లస్ హ్యావ్ రాయాలి. గుర్తుంచుకోవాలన్నమాట. అక్కడ మనకి ప్రనౌన్లో సబ్జెక్ట్లో సి వచ్చింది కాబట్టి హ్యావ్ తీసుకోవాలన్నమాట. అయితే డజ్ అని రాసుకోవచ్చు, లేదంటే హ్యావ్ అని రాసుకోవచ్చు అనమాట. అది పాజిటివ్ వర్డ్ కాబట్టి మనం నాట్ యాడ్ చేసుకోవాలి. డజ్ ప్లస్ నాట్ రాసుకోవచ్చు, హ్యావ్ ప్లస్ నాట్ అయినా రాసుకోవచ్చు. డజ్ ఇంట్ షీ ప్రనౌన్ రాసేయమాట. నెక్స్ట్ హ్యావ్ ఇంట్ షీ. హ్యాజ్ వచ్చినప్పుడు హ్యావ్ రాయాలి. వీ హ్యాడ్ యాన్ ఓల్డ్ హౌస్. హ్యాడ్ వచ్చింది కాబట్టి డిడ్ రాయాలన్నమాట. హ్యాడ్ వచ్చింది. నెక్స్ట్ వీ వస్తే మనం ఏం రాయాలి, హ్యావ్ రాయాలి. చెప్పాను కదా, డిడ్ ప్లస్ నాట్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ ఏదైనా రాసుకున్నా ఆన్సర్ వస్తుంది అనమాట. డిడ్ ఇంటూ వీ అవుతుంది, లేదంటే హ్యావ్ ఇంటూ వీ అని రాసుకోవచ్చు అనమాట. చివరిలో క్వశ్చన్ మార్క్ మాత్రం తప్పనిసరిగా రాయాలి. నెక్స్ట్ డూ ఫార్మ్స్ ఏమో చూద్దాం అనమాట. డూ ఫార్మ్స్ వచ్చేసి మనకి డూ, డజ్, డిడ్ ఉంటాయి అన్నమాట. అవి చూసుకోవాలి మనము. ఏంటంటే డూ, డజ్, డిడ్ వీటిని డూ ఫార్మ్స్ అంటారు. వాటిలో క్వశ్చన్ ట్యాగ్ ఎలా వస్తుంది చూద్దాం. రమ్య సింగ్స్ వెరీ వెల్. రమ్య సింగ్స్. రమ్య అనేది షీ కాబట్టి షీ వస్తే ఏం చెప్పాను మీకు, డజ్ వస్తుందని చెప్పాను కాబట్టి డజ్ ప్లస్ V1 కాబట్టి డజ్ ప్లస్ V1. అప్పుడు ఏమవుతుంది, డజ్ రాస్తాం అనమాట. రమ్య సి వచ్చింది కాబట్టి డజ్ రాస్తాము. అది పాజిటివ్ వర్డ్ కాబట్టి మనం నాట్ యాడ్ చేసుకుని డజ్ ఇంట్ సి రాస్తాము. నో వన్ ఫోన్డ్ మీ. డిడ్. నో వన్ ఫోన్డ్ అంటే V3లో ఉంది మనకి సెంటెన్స్ V3లో V2 ఆర్ V3లో ఉన్నప్పుడు ఏం రాయాలి, హ్యాడ్ అంటే డిడ్ రాయాలన్నమాట. డిడ్ ప్లస్ హ్యావ్ అయినా రాసుకోవచ్చు. అప్పుడు మనం డిడ్ రాస్తాం కాబట్టి డిడ్ ప్లస్ నో వన్ అంటే నా నెగిటివ్ వర్డ్ కాబట్టి నాట్ మనం రాయకూడదు అనమాట. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే డిడ్ నో వన్ అంటే చెప్పాను కదా, నో వన్ అంటే నో వన్కి దే రాయాలండి. డిడ్ ప్లస్ V1 వచ్చింది కాబట్టి డిడ్ దే రాయాలి. ఇప్పుడు ఏంటంటే నో వన్, సమ్ వన్, ఎవ్రీ వన్, ఎనీ వన్కి ఎక్కడైనా వస్తే మనము ప్రనౌన్ కింద దే రాయాలన్నమాట. అప్పుడు డిడ్ దే ఆన్సర్ అవుతుంది. అది గుర్తుంచుకోవాలి. నో వన్, సమ్ వన్, ఎవ్రీ వన్, ఎనీ వన్ వస్తే దే రాయాలి. అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. అది ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ కాబట్టి నాట్ యాడ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ సంబడి టోల్డ్ మీ ఏ స్టోరీ. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, సంబడి టెల్ అనేది V1, టోల్డ్ అనేది V2, టోల్డ్ అనేది V3. అప్పుడు మనకి టోల్డ్ V2 ఆర్ V3లో ఉంది కాబట్టి సంబడి అంటే దే కాబట్టి V3 ఉన్నప్పుడు ఏం రాయాలి మనం, డిడ్ ప్లస్ V1 రాయాలన్నమాట. ఐ, యూ, దే. సంబడి టోల్డ్ మీ ఏ స్టోరీ. సంబడి అంటే దే రాయాలన్నమాట. చెప్పాను కదా ఇందాక దే రాయాలని. టోల్డ్ V3 వచ్చింది కాబట్టి డిడ్ రాయాలి. డిడ్ ప్లస్ V1. అది నా నెగిటివ్ వర్డ్ కాదు కాబట్టి నాట్ యాడ్ చేయాలన్నమాట. పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నాట్ యాడ్ చేసాం. అప్పుడు ఏమొస్తుంది, డిడ్ ఇంట్ దే క్వశ్చన్ మార్క్ అనేది చివరిలో రాయాలి. నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ వచ్చినప్పుడు ప్రనౌన్లో ఇట్ రాయాలి. అది గుర్తుంచుకో. సంథింగ్ ఈజ్ స్పెషల్ అంటే అది పాజిటివ్ వర్డ్ కాబట్టి నాట్ యాడ్ చేసుకుంటాం. ఈజింట్ చెప్పండి, నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ వస్తే ఇట్ రాయాలి. ఇప్పుడు సంథింగ్ వచ్చింది కాబట్టి ఇట్ రాయాలి. ఈజింట్ ఇట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోహన్ ఆర్గ్యూస్ విత్ హిజ్ వైఫ్. ఆర్గ్యూస్, మోహన్ హీ వచ్చింది కాబట్టి అక్కడ డజ్ రాయాలన్నమాట. హీ వస్తే డజ్ ప్లస్ V1 ఆర్గ్యూ. అప్పుడు మోహన్ అంటే ఏంటి, హీ కాబట్టి హీ రాస్తాం. అప్పుడు అది పాజిటివ్ వర్డ్ కాబట్టి నాట్ యాడ్ చేసుకోవాలి. డజ్ ప్లస్ నాట్, డజ్ ఇంట్ హీ అనేది రాయాలన్నమాట మోహన్కి. డజ్ ఇంట్ హీ అనేది ఆన్సర్ అవుతుంది.
మీకు ఈ వీడియో నచ్చితే కొంతమందికైనా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా నాకు సపోర్ట్ అందించడం ద్వారా మరెన్నో వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.